అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, ఉదయకాల సమన క్షేమంగా సజీవులకు ఉంచారు, మీకు వందనాలు. మరి తల్లుల ప్రార్థన కూడికగా ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చారు, మీకు వందనాలు. మా బిడ్డల నిమిత్తం కనాను స్త్రీ ఏ విధంగా మీ సన్నిధిలో గోచాడుకున్నదో మేము కూడా మా బిడ్డల యొక్క ఆత్మీయ నాయన తండ్రి మానసిక శారీరక క్షేమము నిమిత్తము నాయన తండ్రి ప్రభా మీ సన్నిధిలో ప్రార్థించుటకు గోచాటకు మాకు నేర్పించండి. మీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాను. కార్యక్రమం ఆదరించి అంతవరకు మీ నామ మహిమార్థమే జయకరంగా జరిగించండి. అపవాది దాని క్రియలు పాతాళ ముందు బంధించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మీ ప్రేయర్ రిక్వెస్ట్ మరి లైవ్ చాట్లో కామెంట్లో తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. మొట్టమొదటిగా శివుని గీతాల్లో నుంచి 111వ పాట, ఓ యేసు నీ ప్రేమ. పాట సంఖ్య 111. భయపడను నేనెప్పుడు
యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము ఆకాశతార పర్వత సముద్రముల కన్న గొప్పది ఓ యేసు నీ ప్రేమ అదనంగా చేర్చబడిన పాటల్లో మొదటి పాట సియోను గీతాల్లో నూతనంగా చేర్చబడిన పాటల్లో మొదటి పాట పాడుకుందాం. सर्वज्ञानी सर्वव्यापी येसु नीवे सर्वव्यापी येसु नीवे महादेवुड नीवे महादेवुड नीवे नीदु కార్యముల్ అద్భుతముల్ గొప్పది నీ ఆలోచన నీదు సంకల్పం బలమైనది సర్వ సృష్టికి కర్తవు నీవే నీవే సర్వమందు ఉన్నవాడవు నీవే సర్వమందు ఉన్నవాడవు నీదు కార్యముల్ అద్భుతముల్ గొప్పది నీ ఆలోచన నీదు సంకల్పం బలమైనది సర్వ సృష్టికి కర్తవు నీవే నీవే సర్వమందు ఉన్నవాడవు నీవే సర్వమందు ఉన్నవాడవు మహాదేవుడ నీవే మహాదేవుడ నీవే నీదు చరణములు స్మరించగా గొప్పది నీ విశ్వాస్యత మమ్ము కాపాడి సంరక్షించితివి దయ కిరీటము మాకిచ్చితివి మమ్ము ఆనందింపచేసితివి మమ్ము ఆనందింపచేసితివి గత దినములు స్మరించగా గొప్పది నీ విశ్వాస్యత
కిరీటము మాకిచ్చితివి, మమ్ము ఆనందింపచేసితివి, మమ్ము ఆనందింపచేసితివి. మహాదేవుడ నీవే, మహాదేవుడ నీవే. విడచితిని ప్రత్యేకతను, ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితివి, సంఘ క్రమమును లెక్క చేయక ఆత్మీయముగా నష్టపోతిమి. మధు నెప్పములను బాపుము, మమ్ము క్షమించి సరిచేయుము. విడచితిమి ప్రత్యేకతను, ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితిమి, సంఘ క్రమమును లెక్క చేయక ఆత్మీయముగా నష్టపోతిమి. మధు నెప్పములను బాపుము, మమ్ము క్షమించి సరిచేయుము. మహాదేవుడ నీవే, మహాదేవుడ నీవే. రానున్న దినములలో స్థిరముగా నుండదయ చూపుము, నన్ను నీకే అర్పించుకుందున్, నీదు మాటకు లోబడేదన్. నేడే నాతో మాట్లాడుము, నేడే నాతో మాట్లాడుము. రానున్న దినములలో స్థిరముగా నుండదయ చూపుము, నన్ను నీకే అర్పించుకుందున్, నీదు మాటకు లోబడేదన్. నేడే నాతో మాట్లాడుము, నేడే నాతో మాట్లాడుము. మహాదేవుడ నీవే, మహాదేవుడ నీవే. మహిమతో వచ్చెదవు, లోకము నిన్ను చూడజాలదు, సంపూర్ణముగా సిద్ధపరచుము, ఇతరులను సిద్ధపరచెదన్. నిన్నే బహుమానముగా పొందేదన్, నిన్నే బహుమానముగా పొందేదన్. మహిమతో వచ్చెదవు, లోకము నిన్ను చూడజాలదు, సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము, ఇతరులను సిద్ధపరచెదన్. నిన్నే బహుమానముగా పొందేదన్, నిన్నే బహుమానముగా పొందేదన్. మహాదేవుడ నీవే, మహాదేవుడ నీవే. సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే. మహాదేవుడ నీవే, మహాదేవుడ నీవే. పాట సంఖ్య 83.
జగన జన్మించితివే పేద గృహన పెరిగితివే సంకట కష్టములను భావించి మమ్ము రక్షించితివే పాప జగన జన్మించితివే పేద గృహన పెరిగితివే సంకట కష్టములను భావించి మమ్ము రక్షించితివే ప్రియా యేసు మమ్ము రక్షించితివే ప్రియా యేసు మమ్ము రక్షించితివే మమ్ము రక్షించితివే మమ్ము రక్షించితివే మమ్ము రక్షించితివే మమ్ము రక్షించితివే క్రీస్తు యేసు దయలు ప్రభు నీవే సృష్టికర్తవు నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం జీవిత నవా తుఫాను చేత తల్లడిల్లగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దరికి చేర్చితివే జీవిత నవా తుఫాను చేత తల్లడిల్లగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దరికి చేర్చితివే ప్రియా యేసు దరికి చేర్చితివే ప్రియా యేసు దరికి చేర్చితివే దరికి చేర్చితివే దరికి చేర్చితివే దరికి చేర్చితివే దరికి చేర్చితివే క్రీస్తు యేసు దయలు ప్రభు నీవే సృష్టికర్తవు నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం ఎన్నో విధాల పోనట్టినాదు పాప రోగము నీ వస్త్రమును ముట్టినంతనే అద్భుతముగా నివారణాయెను ఎన్నో విధాల పోనట్టినాదు పాప రోగము నీ వస్త్రమును ముట్టినంతనే అద్భుతముగా నివారణాయెను ప్రియా యేసు నివారణాయెను ప్రియా యేసు నివారణాయెను నివారణాయెను నివారణాయెను
నివారణాయేను నివారణాయేను క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం. దేవుని యొక్క వాక్యము విందామండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము. పేజ్ నెంబర్ 654 అండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 29, 30 వచనములు కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 29, 30 వచనములు. ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులుసునన్న మాట వాడుకొనరు. ప్రతివాడు తన దోషము చేతని మృతి నొందును. ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్ళే పులియను. మరి యొక్క వాక్య భాగం ఇందులోనే మనం చదువుకుందామండి. 32వ వచనం కూడా మనం చదువుకుందాం. 31వ అధ్యాయం 32వ వచనం. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసేదను. యెహోవా వాక్కు ఇదే. ప్రార్థన. దయగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు అనేక వందనం చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క మహాకృపను బట్టి ఇంతవరకు కాపాడి క్షేమంగా సజీవులుగా ఉంచి నాయన మీ యొక్క లేఖన భాగములను మేము ధ్యానిస్తూ ఉండగా తండ్రి మీరే మాతో మాట్లాడండి. ఈ దినం మరి ప్రత్యేకముగా తల్లులంగా మేము ప్రార్థించుటకు చేరి ఉన్నాం. మరి తల్లులంగా ఏ విషయాలైతే మేము ప్రార్థించాలో ఆ తలంపులు మీరే మాకు దయచేయండి. మా బిడ్డలకు ఏమి అవసరమో ఆ అంశాలు ప్రార్థించగలిగే శక్తి ఆత్మచేత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సాతాను దాని క్రియలను లయపరచమని నాయన కార్యక్రమం అంతట్లో మీ యొక్క సహాయము బలమైన హస్తమును మాకు తోడుగా ఉంచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈ దినం ప్రత్యేకించి మరి ప్రతి మంగళవారం తల్లులంగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. సో మరి వాక్యంలోనికి వెళ్ళకముందు లైవ్లో చూస్తున్నవారు మరి మీ ప్రార్థన అంశములు మరి మా బిడ్డల కొరకు ప్రార్థించండి అని ఎవరైతే ఆశిస్తారో వారి యొక్క ప్రార్థన అంశములు లైవ్ చాట్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ తెలియచేయవలసిందిగా మరి కోరుచున్నాం. వారి కొరకు కూడా మేము ప్రార్థిస్తామని తెలియచేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏం చెప్తున్నారంటే 31వ అధ్యాయము 29వ వచనంలో ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులుసునన్న మాట వాడుకొన్నారు. సో దేవుడు మనకిచ్చిన మరి 10 ఆజ్ఞలు మనకి ఒకసారి చూద్దామండి. నిర్గమాకాండంలో 20వ అధ్యాయంలో చూసినట్లయితే మరి తండ్రి అయిన దేవుడు మోషే గారి ద్వారా అనుగ్రహించిన 10 ఆజ్ఞలలో ఒక విషయాన్ని మనం చూస్తే ప్రభువారు ఈ ఆజ్ఞలు తెలియచేస్తూ
20వ అధ్యాయము 3వ వచనములో నిర్గమాకాండంలో ఏమంటున్నారండి? నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించచ్చు. సో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఒక తండ్రి చేసిన దోషము దాని యొక్క ప్రభావము ఎప్పటి వరకు ఉంటుందంట? 3-4 తరాల వరకు కూడా ఉంటుంది. అంతేకాదు మరి ఒక చోట మనం చూస్తే తల్లి పాపము తుడిచిపెట్టబడదు అని కీర్తన గ్రంథంలో ఉన్నది. సో దావీదు గారి విషయం తెలియచేశారు. స్వయంగా దేవాది దేవుడు ఈ యొక్క విషయాన్ని తెలియచేశారు. ఏంటంటే తండ్రుల దోషము మరి తరతరాలుగా పిల్లల మీదకి రావడం అనేది. కానీ ఈ యొక్క ఇర్మియా గ్రంథంలోనికి వచ్చేసరికి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ దినాములలో అంటే ఏంటండి, పూర్వం జరిగిన దినాలలో ఏముండేదట? మనం ఇప్పుడు చెప్పుకున్న రీతిగా ఇది ఒక సామెత అన్నమాట, ప్రోవెర్బ్ అంటారు. తండ్రులు ద్రాక్షకాయలు తింటే ఎవరి పళ్ళు పులిసినవి అంట? పిల్లల పళ్ళు పులిసినవంట. అంటే తండ్రులు చేసిన దోషము తండ్రితో కాదు, కానీ వారి బిడ్డలు 3-4 తరములు కూడా ఖచ్చితంగా అనుభవిస్తారు అని స్వయంగా దేవుడే తెలియచేశారు. అయితే అందుకే మనం చూస్తూ ఉన్నాం, ఆ గెహాజీ చేసిన పాపము తన తర్వాత సంతతికి కూడా వచ్చింది, కుష్ఠరోగము. అలాగే మరి ఆకాను ఒక్కడే తప్పు చేశాడు కదండి, ఆకాను ఒక్కడే శపితమైన తీసుకున్నాడు. కానీ ఎవరిని చంపేశారు? చిన్ని బిడ్డలతో సహా చంపేశారు. అంటే తండ్రులు ద్రాక్షకాయలు తిన్నప్పుడు ఎవరి పళ్ళు పులుస్తున్నాయట? పిల్లల పళ్ళు పులిసిపోతున్నాయి. కానీ ఈ గ్రంథంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే 30వ వచనములో, ప్రతివాడు తన దోషము చేతనే మృతి నొందును. అంటే ఇక్కడికి వచ్చేసరికి దేవుడు నిబంధన, మరి కొత్త నిబంధనగా మనము చూస్తున్నాం. ఏంటంటది? ఎవరు దోషం చేస్తారో ఆ దోషానికి బాధ్యత వారిదే. అంటే తండ్రి చేస్తే ఆ దోషము తండ్రిదే బాధ్యత. అలాగే పిల్లలు చేస్తే పిల్లలే ఆ దోషాన్ని అనుభవిస్తారని చెప్తున్నాడు. ఎవడు ద్రాక్షకాయలు తినును వాని పళ్ళే పులియును. అంటే ఎవరు పాపం చేస్తే దాని యొక్క కాన్సిక్వెన్స్, పర్యవసానాలు ఆ వ్యక్తే అనుభవించాలి. అందుకని ఇక్కడ 31వ వచనంకి వచ్చేసరికి ఆ దినములలో అని 29వ వచనంలో చూస్తే 31వ వచనంలో ఏముందండి? ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. సో ఈ దినాన్న ప్రభువు మనతో ఏం చేస్తున్నారట? పాతది కాదు నిబంధన. ఇది ఏ నిబంధన అండి? క్రొత్త నిబంధన. అంటే క్రొత్త వడంబడిక. నిబంధన అంటే ఏంటండి? వివాహ సమయంలో ఒక పురుషుడు స్త్రీని మరి వారి యొక్క కుటుంబ జీవితం ప్రారంభించకముందు వారితో ఏం చేపిస్తారు? నిబంధన. అంటే భార్యకు భర్త కట్టుబడి ఉండుట, భర్తకు భార్య కట్టుబడి ఉండుట. సో జీవితాంతము ఆ స్త్రీ పురుషులు భార్యాభర్తలుగా మరి సమాజంలో ఉండి ఆ నిబంధనలో ఆ విధంగా స్థిరపరచబడతారు. అలాగే దేవుడు మనతో చేసే నిబంధన అంటే ఒక వాగ్దానం ఏంటంటేనండి, క్రొత్త నిబంధన 32వ వచనంలో మరి 33వ వచనంలో చూస్తే, ఈ దినములైన తర్వాత మనం అక్కడ చూసాం 29వ వచనంలో ఆ దినములలో అంటే ఇదివరకటి దినాలు. కానీ ఇప్పుడు ఏముందండి ఇక్కడ? ఈ దినములైన తరువాత ఏమంటున్నారు? ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. ఏంటంటది? వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచేదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసేదను. యెహోవా వాక్కు ఇదే. సో మరి ఆ 10 ఆజ్ఞలు ఎక్కడ వ్రాయబడి ఉండండి? ఒక రాతి పలకల మీద వాటిని వ్రాసారు. అలాగే కానీ యెహోషువ గారి కాలంలో ఏం చేశారు? ఒక పెద్ద రాతిని నిలబెట్టి ఆ రాతి మీద సున్నము వేసి వాటి మీద 10 ఆజ్ఞలు కూడా లిఖించారు. కానీ
ఇప్పుడు దేవుడు ఎక్కడ రాస్తారంటే ఇప్పుడు వాక్యం ఉంది, వాక్యం దేని మీద ఉందండి? పేపర్ మీద ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంకా కంప్యూటర్స్ మీద, మరి సెల్ ఫోన్స్లో దేవుని యొక్క వాక్యం వస్తుంది. కానీ దేవుడిచ్చిన క్రొత్త నిబంధన ఏంటండి? మన మనస్సులపై, మన హృదయం అనే పలక మీద వాటిని వ్రాస్తారంట. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో కూడా ఏముందండి? నీ హృదయం అనే పలక మీద వాటిని వ్రాసికొను. మనం ఏం చేయాలంట? మన హృదయము అనే పలక మీద వాటిని వ్రాస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మనం కూడా ఏం చేయాలంట? మన హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకోవాలి. అంటే ఆ కాలంలో, ఆ దినాల్లో ఏం జరిగిందండి? ఆజ్ఞలు బహిరంగంగా, అంటే ఎక్స్టర్నల్గా వాళ్ళు అన్ని విషయాల్లో పరిశుద్ధంగా ఉండాలి. అందుకని ధర్మశాస్త్రం ఎంత కఠినమైందంటే, ఒక జీవి, ఒక బల్లి, ఈవెన్ మనం దాన్ని ముట్టుకున్నా చచ్చిపోయిన దాన్ని ఏం చేయాలంట? పాళెము వెలుపలకు వెళ్ళిపోవాలి. అక్కడ మరి చేయవలసిన శుద్ధి కార్యక్రమాలన్నీ చేసుకొని మళ్ళా బలర్పించి సమాజంలోకి రావాలి. అలాగే శరీరానికి కొంచెం అనారోగ్యం వస్తే ఏం చేయాలి? పాళెం వెలుపలికి వెళ్ళిపోవాలి. ఇంట్లో ఏదన్నా చిన్ని గోడలకు ఏదన్నా మచ్చ వస్తే ఎవరికి చూపించాలి? మొట్టమొదట యాజకుడికి చూపించాలి. యాజకుడు వచ్చి ఏం చేయాలంట? పరీక్షిస్తాడట. 7 రోజులు ఆ ఇంటిని మూసేస్తారు. ఆ యొక్క మచ్చ ఇంకా పెద్దదైతే ఏం చేస్తారట? అదంతా పగలగొట్టించి తీసి పడేసి ఊరు వెలుపల పడేసి మళ్ళా అతను స్నానం చేసి మళ్ళా అతను బలర్పించి మళ్ళా 7 రోజులు ఇంటిని కనిపెట్టుకోవాలి. అంటే పాత నిబంధన ఆజ్ఞలన్నీ ఎలా ఉన్నాయండి? బహిరంగమైన ఫిజికల్గా జరిగే విషయాలకు సంబంధించి. కానీ క్రొత్త నిబంధనలో దేవుడు ఇచ్చింది ఏంటండి? మనస్సు, అంటే లోపల అన్నమాట, ఇన్నర్గా మార్పు. సో మన యొక్క మనసు అంటే ఏంటండి? మనసే మనకు అన్నిటికీ కూడా ముఖ్యం కదా. మన ఆలోచనలన్నీ కూడా ఎక్కడ పుడతాయి? హృదయంలో పుడతా ఉంటాయి. సో మన మనస్సు బాగుంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకని సామెతల్లో ఒక మాట, భక్తుడు రాసిన మాట ఒకసారి చదువుకుందామండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనం. సామెతలు 17:22 అండి. పేజీ నెంబర్ 542. ఏముందండి అక్కడ? సంతోషము గల మనస్సు ఏంటంట? ఆరోగ్య కారణము. ఆరోగ్యం కావాలంటే ఏముండాలంట? సంతోషకరమైన మనస్సు మనకి కావాలి. అంటే ఇంకా సంతోష హృదయం మనకి ఏమిస్తుందట? అది 15వ అధ్యాయంలో ఉంటుందండి. సామెతలు 15వ అధ్యాయంలో నెక్స్ట్ వెనకాల పేజీలోనే ఏముందండి? 13వ వచనములో సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును అని మనం చూస్తున్నాం. ఇక్కడ 17:22లో ఏముందండి? సంతోషం గల మనసు అంట ఆరోగ్య కారణం. అంటే ఒక వ్యక్తి సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి ఉండాలంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటారు. అంటే ఆరోగ్యం మనసు బాగున్న వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగున్న వాళ్ళకి మనసు బాగుంటుంది అని. అలాగే మరి మనకి ఆరోగ్యం కావాలి అంటే సంతోషం గల మనసు ఉండాలి. కింద వచనంలో ఏముందండి? నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును. అంటే మనోవేదన కలిగి ఉన్నామనుకోండి, ఏమవుతాం? రోజు రోజుకి చిక్కిపోతూ ఉంటాం. అంటే ఎముకలు ఎండిపోజేసే అంత శక్తి దేనికి ఉందండి? మనసుకు ఉంది. అంటే మనసు బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది, మనసు బాగోకపోతే ఎముకలు ఎండిపోతాయి. 15వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఏముందండి? సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. మనం సంతోషంగా ఉంటే ఎవరు మనల్ని చూసిన ఏమంటారు? ఏంటి వాళ్ళ అంత హ్యాపీగా ఉన్నావు, అంత ఉల్లాసంగా ఉన్నావు అని తెలిసిపోతుంది అన్నమాట. ఈజీగా మన మనసుకు, మన ఫేస్లో అది ఎగ్జిబిట్ అయిపోతూ ఉంటుంది. అలాగే బాధగా ఉన్నామనుకో, ఏంటండి వాళ్ళ డల్గా ఉన్నారు అంటారు. అందుకే కింద ఏముందండి? మనోదుఖము వలన ఆత్మ నలిగిపోను. అంటే మనలో ఉన్న ఆత్మ ఏమవుతూ ఉంటుంది? మనోదుఖం ఉంటే నలిగిపోతూ ఉంటుంది. సో మనస్సు అనేది చాలా ఇంపార్టెంట్. మనస్సు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది, మనస్సు బాగుంటేనే
మనం ఏదైనా చక్కగా ఆలోచిస్తాము. మన మనసు బాగోలేనప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయండి? చాలా కోపంతో, బాధతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. అవి మన జీవితాలకు చాలా లాంగ్ ఎఫెక్ట్, అంటే భవిష్యత్తుకు కూడా మనకి చాలా నష్టం కలుగచేసేవి ఉంటాయి. అందుకని ఎక్కువ సంతోషంలో నిర్ణయాలు తీసుకోకూడదంట, ఎక్కువ బాధలో కూడా మనం నిర్ణయాలు తీసుకోకూడదు. సో అంటే మనసు యొక్క ప్రభావము భూతకాలము, వర్తమాన కాలాన్ని, భవిష్యత్తు కాలాన్ని కూడా ప్రభావితం చేసేదై ఉంది. కాబట్టి మనసు బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ప్రభువు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే ఆ మనస్సు మీద మన ధర్మ విధులు, ఆయన ధర్మ విధులు మన మనస్సు మీద వ్రాస్తాను అంటున్నారు. కాబట్టి ఈ దినం మన ప్రార్థనాంశం ఏంటంటే మన పిల్లలు మరి తండ్రుల దోషములు, ఈ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోవాలి. ప్రభువా, పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ప్రభువు చెప్పారు తండ్రుల దోషము మరి బిడల మీద పడుతుంది అని మరి వాక్యంలో తెలియచేశారు. 3-4 తరాల వరకు ఉంటుందని చెప్పారు. అందుకని విలాప వాక్యాలు కూడా ఏముంటుందంటే మా పితరులు పాపము చేసి గతించిపోయారు, వారి దోష శిక్షను మేము అనుభవిస్తున్నాం. పితరులు ఏం చేశారంటండి? చక్కగా పాపాలు చేసి, దోషాలు చేసి వాళ్ళు కాలం చేసి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మేము దాని దోషాన్ని యొక్క శిక్షను మేము అనుభవిస్తున్నామని భక్తుడు బాధపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? దేవుడిచ్చిన వాగ్దానము, దేవా ఆ దినములలో మరి పిల్లలు తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులిసినని మాట వాడుతూ ఉన్నారు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నువ్వు క్రొత్త నిబంధన చేసావు నాయన. ఆ నిబంధన ప్రకారం ఏంటండి? మరి దోషములకు వారే బాధ్యులని చెప్పావు. అలాగే మనస్సు మీద ధర్మ విధులు వ్రాస్తాను, హృదయం మీద రాస్తానని మీరు వాగ్దానం చేశారు. కాబట్టి మా పితరుల యొక్క దోషములు, తండ్రుల దోషములు మన మీద, మన బిడ్డల పైన లేకుండా మరి దేవుడు మనకు, మన బిడ్డలకు, మన సంతతికి కూడా ఆ ధర్మ విధులు మన మనస్సుపై రాయాలని, మన హృదయం అనే పలక మీద దేవుడు వాటిని వ్రాయాలని మనము బిడ్డల పక్షంగా, మన బిడ్డల పక్షంగా తల్లులంగా మనము విజ్ఞాపన చేయవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి మరి యొక్క వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందామండి. 2వ కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పేజ్ నెంబర్ 160 అండి. 3వ అధ్యాయము 3వ వచనం అండి. రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో అని. చాలండి అక్కడ వరకు. ప్రభువారు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే మెత్తని హృదయము అంటే ఇప్పుడు బిడ్డల్లో ఎలాంటి హృదయం ఉంటుందండి? రాతి గుండె. మనలో కూడా రాతి గుండె, మన బిడ్డల్లో కూడా రాతి గుండె. కాబట్టి దేవుడు రాతి గుండె తీసివేసి మాంసపు హృదయాన్ని దేవుడు వారికి ఇవ్వాలని మెత్తని హృదయము దేవుడు దయచేసి వాటిని ఏం చేయాలంటే అది పలక మీద మరి ఏం చేస్తారంట? జీవము గల దేవుని ఆత్మతో. అంటే మన దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన ఆత్మతో మన హృదయాలు మెత్తగా చేసి, మన బిడ్డల హృదయాలు మెత్తగా చేసి ఆయన ధర్మ విధులు అంటే ఆయనకు ఏది ఇష్టమో అది మనము చేసేలాగా ప్రభువు చేసేవారై ఉన్నారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే హృదయాన్ని మారుస్తాను, ఇంటర్నల్ చేంజ్, లోపల మార్పు అనేది బయట కాదు కానీ అంతరంగంలో దేవుడు మార్పుని ఇచ్చేస్తాను అనే వాగ్దానాన్ని మనకి ఇచ్చినారు. కాబట్టి తల్లులంగా మనము ఈ దినం మన బిడ్డల కొరకు చేసే ప్రార్థనాంశం ఏంటంటే ప్రభువా, ఈ క్రొత్త నిబంధన ప్రకారము మా బిడ్డల మీద, మా మీద ఉన్న దోషం తీసివేనైనా మీ యొక్క కృప మాకు దయచేయండి.
వారి మనస్సులపై, మా మనస్సులపై ధర్మ విధులు వ్రాయండి. హృదయం అనే పలక మీద మెత్తని హృదయాలుగా చేసి జీవము గల దేవుని ఆత్మతో మా హృదయాలపై మీ ఆజ్ఞలు ముద్రించండి ప్రభువా అని మనము ప్రార్థించేద్దాం. ప్రభు అట్టి కృపలు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, విన్న మాటలు మాలో ఫలింపచేయం, దుష్టుడెత్తుకొని పోకుండా భద్రపరచము. మా హృదయాలు మెత్తని హృదయాలుగా చేయము నాయన. తండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లల పళ్ళు పులుసునన్న మాట ఇక వాడుకొనరు అని మీరు వాగ్దానం చేశారు. ఆ దినాల్లో అది ఉంది, కానీ ఆ దినములైన తర్వాత మరి మీరు వాగ్దానం చేశారు, క్రొత్త నిబంధనను చెప్పినారు, మనస్సులపై ధర్మ విధులు రాస్తానన్నారు, హృదయం అని పలక మీద వాటిని వ్రాస్తానన్నారు నాయన. ఆ వాగ్దానం మీ కృపను అనుగ్రహించి మీ ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపి తండ్రి, మా బిడ్డల కొరకు ప్రార్థించడానికి తగిన శక్తిని, ఆత్మ నడిపింపును మీరే మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఒక చిన్న కీర్తన పాడుకొని ఆ తర్వాత బిడ్డల కొరకు మనము ప్రత్యేక ప్రార్థనలు చేసుకుందామండి. కీర్తన పాడుకుందాం. ముందుగా ఒక చిన్న కీర్తన పాడుకుందాం. పాట సంఖ్య కొత్త పుస్తకాలు 418 అండి. 418. పాత పుస్తకాలు 358. ప్రియ యేసు నిర్మించితివి అనే పాట పాడుకుందాం. పాట సంఖ్య 418. కొత్త పుస్తకాలు. పాత పుస్తకాలు 358. ప్రియ యేసు నిర్మించితివి అనే పాట. హృదయా
స్థితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా వికసించి విశ్వాసంబు వాక్యంబును చదువగనే వికసించి విశ్వాసంబు వాక్యంబును చదువగనే చేరీతి నీదు దారి కోరి నడిపించుము చేరీతి నీదు దారి కోరి నడిపించుము ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా ముదమారవసించునా హృదయాంతరంగమునా. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందామండి. ముఖ్యంగా మరి గౌతమ్ మరి స్వీడన్లో ఉన్నాడు. బిడ్డకు మరి ఉద్యోగం కొరకు ఫర్దర్ స్టడీస్ కొరకు దేవుడు మరి బిడ్డకు చక్కని ఆలోచన ఇవ్వాలని మరి అలాగే మరి తనకు దేవుడు మంచి ఉపదేశం చేయాలని మనం ప్రార్థన చేద్దాం. అలాగే ప్రీతి మరి 9th క్లాస్ చదువుతుండగా బిడ్డకు కావాల్సిన ఆరోగ్యం కొరకు భవిష్యత్తు విద్య కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే సన్నీ మరి 9th క్లాస్ బిడ్డకు దేవుడు భవిష్యత్తుకు మంచి విద్య కొరకు అలాగే గ్రేసీ మరి ఉద్యోగం వివాహం కొరకు ప్రార్థన చేద్దామండి. ముఖ్యంగా ఈ విషయాలు మరి బిడ్డలు రక్షణ మారు మనసు అందరి బిడ్డలు కూడా రక్షణ మారు మనసు పొందాలి. దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలి. వారి హృదయాలకు మెత్తని హృదయాలుగా చేయాలి. దేవుడు వారి మనస్సులపై ధర్మ విధులు హృదయం అనే పలక మీద వాటిని రాయాలని మనం ప్రార్థన చేద్దామండి. ముందుగా రాణి గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత గ్రేసీ ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత కార్యక్రమం కొనసాగించుకుందాం. ముందుగా రాణి గారు ప్రార్థన చేస్తారు. అలాగే లోకల్ చర్చ్ మినిస్ట్రీస్ అనే వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ముందుగా రాణి గారు వచ్చి ప్రార్థన చేస్తారు.
ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దయగల తండ్రి నైనా ఈ మంగళవారపు దినాన నీ సన్నిధి సహవాసంతో, ప్రియ సంఘంతో, ప్రియ బిడ్డలతో కలిసి ప్రభు ఇటు రీతిగా నేను స్తుతించడానికి, మహింపరచడానికి, గణపరచడానికి ఇచ్చిన శ్రేష్టమైన దినాన్ని బట్టి తండ్రి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రభు మరి దినము తల్లిలుగా బిడ్డల కొరకు ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రియ సంఘము, ప్రియ సేవకులు బట్టి నాయన ప్రార్థిస్తున్న మరి ప్రతి ప్రార్థన విన్నపాల బిడ్డల విషయంలో తండ్రి గొప్ప కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయుచున్న తండ్రిగా మీరు మా పక్షంగా ఉంటున్న దేవా మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రియ దాసురాల ద్వారా మాతో మాట్లాడిన వాక్య లేఖనాన్ని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో మీరు మాట్లాడిన మాటలు బట్టి తండ్రి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రభు నాయన ఇదిగో ప్రభు మరి ఆ దినములలో తండ్రి నాయన మరి ఇదిగో తండ్రులు వారు చేసే తప్పుదాలు ప్రభు మరి బిడ్డల మీద శాపగ్రస్తులుగా ఉంటారని మీరు తెలియపరిచారు. మరి ఇటు లేఖనాల్లో మీరు మాట్లాడిన విధానం ప్రభు ఇదిగో నాయన ఇదిగో పులిన ద్రాక్ష తినిన వారు ఎవరు నోరు వారే పులియను అని మీరు తెలియపరిచారు తండ్రి. అవును ప్రభు నాయన మరి ఇదిగో తండ్రి మా తల్లిదండ్రులు చేసిన పాపములు బిడ్డలుగా శాపగ్రస్తులు కాకుండా మీరు ఇచ్చిన క్రొత్త నిబంధన ప్రకారము తండ్రి మరి ఎవరి పాపము వారే శిక్షణ నొందుతారని మీరు తెలియపరిచారు తండ్రి. ఎవరు తప్పుదాల వల్ల వారే శిక్షణ పొందే కృపను మీరు ఇచ్చారు. అవును ప్రభు ఎవరు వారు సరి చేసుకుని బిడ్డలుగా మరి మేము తల్లిదండ్రులుగా బిడ్డలుగా మరి వారి పట్ల చేసే ప్రతి పరిస్థితులను కూడా మేము సరి చేసుకుని మా పాపములు బిడ్డల మీదకి రాకుండా అనుదినము నీ వాక్యం సరి చేసుకుంటూ మేము ప్రభు నీ సన్నిధిలో వెలుగుతూ మా బిడ్డలు మీరు నడిపించుకునే కృపను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. అలాగే ప్రభు తండ్రి ఇదిగో హృదయం అనే పలక మీద తండ్రి నీ జీవవాకులను రాసుకోమని తెలియపరిచారు తండ్రి. అవును ప్రభు మరి హృదయం అని మా పలక మీద తండ్రి మరి మీరు ఇచ్చిన ఆజ్ఞలు కూడా జ్ఞాపకం చేసుకుని మరి హృదయం అనే పలక మీద ప్రభు మీరు వాక్యాన్ని మేము రాసుకునేవారుగా మా బిడ్డల హృదయాల మీద కూడా రాయడానికి మీ కృప చూపించమని నడిపించమని మీ జీవవాక్కుతో మీ జీవ ఆత్మతో నడిపించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. విన్న వాక్యాన్ని మా హృదయంలో బదలుపరుచుకుని నీ సన్నిధిలో ప్రభు మా కొరకు బిడ్డల కొరకు ప్రార్థించడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. దయగల ప్రభు మరి ఇంతవరకు మీరు నడిపించిన విధానం బట్టి స్తుతులు, స్తోత్రములు ప్రభు. మరి ఇదిగో సిస్టర్ గారు మరి గ్రేసీ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి కుమార్తె పట్ల ఆయన మరి అనేక దినములు ప్రార్థిస్తున్నాం నీ సన్నిధిలో మరి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయన గ్రేసీ గారి పట్ల మీ కృప చూపించండి. తన భవిష్యత్తుని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి నాయన మరి ఇదిగో వివాహ విషయం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి జాబ్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ప్రతి విషయంలో నీ సహాయం అనుగ్రహించండి తండ్రి. మా తలంపులు కాదు ప్రభు, మీ తలంపుల ప్రకారం మీ చిత్త ప్రకారము నాయన మరి గ్రేసీ గారి విషయంలో గొప్ప కార్యములు మీరు చేయమని ప్రార్థిస్తున్నాను. నేను మంచి కుటుంబ జీవితం బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే మంచి ప్రభు మరి తన చదివిన స్టడీస్లో మీరు తోడై ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రములు తండ్రి. అలాగే ప్రభు జాబ్ విషయంలో చేస్తున్న ప్రయత్నాలు తన ప్రతి ప్రయత్నం కూడా మీరు సఫలీకృతం చేయమని మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డ ఆలోచన తలంపులు మీ చిత్తంలో నెరవేర్చండి. తన పట్ల మీ కృప చూపించమని మీరే తోడుగా ఉండి మీ సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే శనిబాబును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దయగల ప్రభు. నాయన తండ్రి బిడ్డ స్టడీ పరంగా మీరు ఆశ్రదించి దీవించండి. మీ అందు భయభక్తులు కలిగి ఉండటానికి మీ కృప అనుగ్రహించండి తండ్రి. ఆ బిడ్డని మీరు అభిషేకించుకోండి. మీ కృపలో నేను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ చుట్టూ మీ అగ్ని ప్రాకారం దయచేయండి తండ్రి. మంచి జ్ఞానం దయచే తండ్రి. నాయన హృదయం అనే పలక మీద ప్రభు నీ వాక్యాలు రాసుకుని ప్రభు ఆ బిడ్డ నీ సన్నిధిలో నిలబెట్టుకోమని మీరే సహాయం చేయమని ప్రార్థిస్తాను. మీ జీవవాకుల ద్వారా బిడ్డని మీరు దర్శించి బలపరచమని తండ్రి. బిడ్డ కావలసిన సమస్త మీరే సహాయం చేయమని బిడ్డ రాకపోకల్లో తోడుగా ఉండండి. మీ సహాయం అనుగ్రహించమని ఆరోగ్యం ఆయుష్ క్షేమం మీరు దయ చూపించమని తండ్రి. మీరే సహాయకుడిగా బిడ్డ పట్ల గొప్ప తండ్రిగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే సిస్టర్ గారు మరి ప్రభు ఎస్తేరుగా బట్టి బ్రదర్ గారు జర్మీ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పరిచర్య జీవితాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు. మీరు ఇచ్చిన పరిచర్యను బట్టి వారు చేసే ప్రతి పరిచర్యను కూడా మీరు ఆశ్రదించి దీవించండి. మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి. మీ ఆత్మాభిషేకంతో వారిని మీరు నిలబెట్టమని మీరే సహాయకుడిగా ఉండమని తండ్రి. సమస్త విషయాల్లో మీ కృప చూపించి నడిపించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను దేవా. మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. దయగల ప్రభు అలాగే ఎర్మోన్ మందిరంలో చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనలు కూడా మీరు ఆలకించమని మీరే సహాయం చేయమని ఈ మందిర పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించమని అడ్డుల ఆటంకాలన్నీ మీరు తొలగించమని మందిర సరిహద్దులు విశాలపరచమని మీరే తోడుగా ఉండమని సమస్త మీకు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తుతులు. అలాగే నాకు ఇచ్చిన బిడ్డల ప్రభు గౌతమ్ ప్రీతిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దయగల ప్రభు గౌతమ్ పట్ల మీ కృప చూపించండి తండ్రి. బిడ్డ విషయంలో మీరు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తున్నారు. బిడ్డ కావాల్సిన సమస్త మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. బిడ్డకు కావాల్సిన మరి
మరి తన ఆలోచనలు తన తలంపులు మీ చిత్తంలో నెరవేర్చండి. తను చేసే ప్రయత్నాలు మీరు సహాయం అనుగ్రహించండి తండ్రి. దూర ప్రాంతంలో నా బిడ్డకు మీరు తోడుగా ఉండి మీ కాపుదలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ ఆత్మాభిషేకంతో బిడ్డను మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. తన హృదయం ప్రభు నీ సన్నిధి వెలుగుతో ప్రకాశింపు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు తండ్రి. బిడ్డ బయటికి వెళ్ళిన లోపలికి వచ్చిన ఆశీర్వదకరమైన దీవెనలతో మీరు దీవించమని మీరే సహాయం చేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. ప్రీతిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. బిడ్డ స్కూల్కి వెళ్ళుచుండగా మరి మీ కాపుదలు మీ కృపాన్ని గ్రహించండి. యవనస్తురాలు బిడ్డ చుట్టూ మీ అగ్ని కంచి వేయండి. బిడ్డకి మీ రక్షణ భాగ్యం దయచే తండ్రి. మీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి మీ కృపాన్ని గ్రహించమని మీరు తోడై ఉండమని తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోమని బిడ్డ బుద్ధి జ్ఞానంలో మీరు అనుగ్రహించమని మీ సన్నిధి వెలుగుతో ప్రకాశింప చేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. అలాగే నా బిడ్డ లాంటి బిడ్డలు మరి సంఘంలో అనేక మంది బిడ్డలు చిన్న బిడ్డలు యవన బిడ్డలు వారు ఉన్నారు ప్రభు. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఇదిగో జాబు లేనివారు మరి వివాహం కాలేని వారు మరి రక్షణ లేని వారు అనేకులు ఉన్నారు ప్రభు. మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. వారి ఆలోచనలు వారి ప్రయత్నాలు మీరు సఫలీకృతం చేయమని మీరు తోడై ఉండమని వస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఆశ్రదించి దీవించి మరి చేస్తున్న ఈ ప్రార్థన విన్నపాలు మీరు ఆలకించమని నా ప్రభుడు నా ప్రియరక్షకుడు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు అధికార నామములో అడిగి వేడుకుని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నారు, మీకు వందనాలు దేవా. మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి లేఖన భాగంలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నాయన మేము మా పితరులు చేసిన నాయన తండ్రి దోషములను దయతో క్షమించి మన్నించండి. ఏదైతే తరతరాలుగా నాయన ఏ శాపములు నాయన దోషములు నాయన మమ్మను మా బిడ్డలను నాయన తండ్రి వెంటాడుచున్నవో నాయన తండ్రి వాటన్నిటిని దయతో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. మరి తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసిన మాటిక వాడుకొని రన్నారు ప్రభా. మరి ఆ యొక్క నాయన వాగ్దానం మా జీవితాల్లో మా బిడ్డల జీవితాల్లో మీరే నెరవేర్చమని వేడుకుంటున్నాను దేవా. సహాయం దయచేయండి, కృప చూపించండి. మేము కూడా నాయన తండ్రి ఏ విధంగా మరి దానియేలు గారు నాయన తండ్రి నెహెమ్యా గారు నాయన తండ్రి వారి పితరులు చేసిన పాపమును ఒప్పుకున్నారు, మేము కూడా ఒప్పుకొని విడిచిపెట్టేటట్టు నాయన తండ్రి మరి మీ కృపకు మేము పాత్రలముగా జీవించటకు సహాయం దయచేయండి. మా అందరి హృదయాల మీద మీ యొక్క ధర్మ విధుల నుంచి మనం వేడుకున్నాను. అనేక విషయాల్లో రాతి గుండెను మేము కలిగి ఉన్నాం ప్రభా. మమ్మల్ని సరిచేయండి. మాకు మాంసపు గుండెను మెత్తని గుండెను దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. కృప చూపించండి నాయన. మరి మనసులో ఎన్నో వ్యర్థమైన విషయాలు పెట్టుకుంటున్నాం, కానీ మా మనసులో మీ ధర్మ విధుల నుంచి మనం వేడుకుంటున్నాను దేవా. సహాయం దయచేయండి, కృప చూపించండి. ఆ క్రొత్త నిబంధనలో మేము పాలువారం ఉండటకు సహాయం దయచేయండి. ఈ దినం నడిపించిన నీ ప్రియ బిడ్డలైన వారిని బట్టి కూడా మీకు వందనంలో ఈ సమయంలో నాయన తండ్రి మరి గౌతమ్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు తన స్టడీస్లో తోడుగా ఉన్నారు, మీకు వందనాలు. మరి ఎంఎస్సీలో మరి జాబ్కి వెళ్ళాలో బిడ్డకు మీరే మంచి ఆలోచించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మరి స్వీడన్లో ఉంటుండగా మీ కృపలో భద్రపరచండి, తనకి మంచి ఆలోచన ఇచ్చి నడిపించమని వేడుకున్నాను. ప్రీతిని జ్ఞాపకం చేసుకునండి. మరి స్కూల్కి వెళ్ళవస్తుండగా మీ సన్నిధి తోడించండి. యవన కాలంలో ప్రత్యేకమైన కాపుదల భద్రత తనకి దయచేయండి. తన స్టడీస్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను దేవా. సహాయం దయచేయండి, మీరే కనుకరించండి. అలాగే సన్నీ కొరకు ప్రార్థిస్తున్నాం. సన్నీకి కూడా మరి తన స్టడీస్లో తోడుగా ఉండండి దేవా. తనకు కూడా మారు మనసు రక్షణ భాగ్యం దయచేయమని వేడుకున్నాను. కృప చూపించండి. నన్ను జ్ఞాపకం చేసుకొని నాయన తను నా జీవితంలో మీ చిత్తం సిద్ధింప చేయమని ప్రార్థిస్తున్నాను. మా అందరి హృదయాల్లో నాయన మీ ధర్మ విధులను ముద్రించండి. వాటిని అనుసరించి నడుచుకున్నట్లు మా అందరికీ మీ అల్ల భయభక్తులు పుట్టించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన. దగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు అనేకొందం చెల్లిస్తున్నాం. మీ యొక్క మహాకృపను బట్టి తండ్రి ఈ దినం తల్లులుగా మేమందరము కలిసి మా బిడ్డల కొరకు ప్రార్థించడానికి చేరివచ్చిన వారందరిని బట్టి మీకు వందనము తండ్రి. ఎంతమంది అయితే లైవ్లో ఏకీభవిస్తున్నారో వారి బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. మీరు అనుగ్రహించిన వాగ్దానం మా బిడ్డల జీవితాల్లో మీరు నెరవేర్చండి నాయన. మరి తండ్రులు ద్రాక్షకాయలు తిన్నప్పుడు పిల్లల పళ్ళు పులిసినను మాట ఇక వాడుకొనరు అని సెలవిచ్చారు ప్రభా. ఆ వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చండి ప్రభా. మీరు మాకు ఇచ్చిన బిడ్డలు ప్రభా ఆశీర్వాదమునకి వారసులు కావడానికి కృప దయచేయండి ప్రభా. తల్లిదండ్రులంగా మేము మా పితరులు తండ్రి చేసిన పాపముల దోషములు
వాటి యొక్క ప్రభావం మా మీద, మా బిడ్డల మీద లేకుండా సహాయం చేయండి తండ్రి. క్రొత్త నిబంధన నేను చేస్తున్నానని చెప్పారు ప్రభా. మరి హృదయం అనే పలక మీద వాటిని రాస్తానని చెప్పావు తండ్రి. ఆ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చండి ప్రభా. మా మనస్సుపై మీ ధర్మ విధులు వ్రాయండి. మా హృదయం అనే పలక మీద వాటిని వ్రాయమని ప్రార్థించుకుంటూ ఉన్నాం. దేవా సహాయం చేయండి. మా బిడ్డలు ప్రభా నాయన మీరు అనుగ్రహించే రక్షణలో, విశ్వాసములో స్థిరులు కాగలుగున్నట్లుగా సహాయం చేయండి. మరి రాణి గారిని బట్టి, ఆనంద్ గారిని బట్టి మీకు వందనాలు నాయన. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. గౌతమ్ని బట్టి వందనాలు తండ్రి. బిడ్డ ప్రభా స్వీడన్లో మరి తను ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకోవడానికి సహాయపడినారు, మీకు వందనాలు. మరి ఫర్దర్గా బిడ్డ ప్రభా ఎంఎస్ చేయాలని తలంపు ఉంటుండగా సహాయం చేయండి. ఆ ఆలోచన, ఆ ప్రయత్నము మీరే సఫలపరచండి. అలాగే ప్రభా ఉద్యోగ ప్రయత్నములు కూడా చేస్తూ ఉండగా వాటిని కూడా మీరు సఫలపరచండి తండ్రి. మరి ఏది శ్రేష్టమైన చక్కని మార్గాన్ని మీకు బోధిస్తాను అని వాగ్దానం చేసిన దేవా, బిడ్డకు మీరే చక్కని ఆలోచన ఇచ్చి నడిపించండి. నీకు ఉపదేశం చేస్తాను, ఆలోచన చెప్తాను, నీ మీద దృష్టి ఉంచి నిన్ను నడిపిస్తాను నాయన, ఆలోచన ఇస్తానన్న వాగ్దానం బిడ్డ జీవితంలో నెరవేర్చండి. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడానికి మార్గం సరళం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే తన భవిష్యత్తును మీరు ఆశీర్వదించవలసిందిగా వేడుకొంచున్నాం. అలాగే ప్రీతిని బట్టి వందనాలు. తన స్టడీస్లో ఇంతవరకు సహాయం చేసినారు. 9th క్లాస్ ప్రభా అభ్యసిస్తూ ఉండగా సహాయం చేయండి. 10th కొరకు బిడ్డను సిద్ధపరచండి. ఆరోగ్యము, ఆయుష్య, క్షేమము దయచేయండి. దేవా సహాయం చేయండి. కాలు నొప్పిని స్వస్థపరిచారు, సంపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. సన్నీ కొరకు ప్రార్థిస్తున్నాం. మరి 9th క్లాస్ స్టడీస్ అంతట్లో తోడుగా ఉండండి. 10th కొరకు సిద్ధపరచండి. రక్షణ, మారు మనస్సు దయచేయండి. మీ ఎడల భయభక్తులు దయచేయమని వేడుకొంచున్నాను. అలాగే గ్రేసి భవిష్యత్తు, ఉద్యోగం, వివాహ విషయంలో మీరే ద్వారం తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా సహాయం చేయండి. మా అందరి పట్ల మీ కృప కనికరములు చూపించి మీరు అక్కడ కొరకైన సిద్ధపాటు మాకు దయచేయండి. ఎవరి గృహాలకు వారు తిరిగి వెళ్ళుచుండగా క్షేమకరంగా ప్రతి వారిని వారి గృహాల వద్దకు చేర్చండి. మా గృహాల వద్ద కూడా మా బిడ్డల కొరకు మరి దివారాత్రము కూడా కన్నీరు కార్చి ప్రార్థించగలిగే శక్తి, భాగ్యము, ప్రార్థనాత్మను మాకందరికీ దయచేసి మీరు అక్కడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. మమ్మల్ని శోధనలోని తెక దుష్టుని తప్పించం. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీదైనది మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి కాంతి మన మీద ఉదయింపచేసి మనలను ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.